హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ ఈజ్ ఓన్ అండ్ ప్యాషన్. నేను మీ సుధా. ఒక మదర్ లైఫ్ అనేది టిపికల్‌గా చాలా కష్టంగా ఉంటుందన్నమాట. అది కూడా పిల్లల విషయంలో. మార్నింగ్ నుంచి ఎంతో కష్టపడి బ్రేక్‌ఫాస్ట్, లంచ్ ఇవన్నీ ప్రిపేర్ చేస్తే మా పాప స్కూల్ బస్ అనేది టైం మిస్ అయిపోయింది. ఇంకేం చేస్తాం, మా వారికి డ్రాప్ చేయడానికి వెళ్తున్నారు. ఇంక ఇది మార్నింగ్ నా పర్సనల్ టైం అండి. ఆఫ్టర్ మా అమ్మాయి స్కూల్‌కి వెళ్ళిన తర్వాత అనమాట. నా ఎక్సర్సైజ్‌కి కాస్తంత క్వైట్ టైం అనమాట ఇదైతేను. నాకంటూ ఇలా పర్సనల్ ప్రిఫరెన్స్‌తో కొన్ని రకాల స్ట్రెచెస్ కానీ, వర్కౌట్స్ కానీ తీసుకోవడం వల్ల హోల్ డే అంతా కూడా నాకు నా ఎనర్జీ లెవెల్ అనేది బూస్టప్ అవుతూ ఉంటుంది. ఇంకో పక్క నుంచి ఇట్లా నా మార్నింగ్ చోర్స్ అయితే చేసుకుంటూ స్టార్ట్ చేశాననమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పాపని పంపించిన తర్వాత నా వర్కౌట్స్ అవి చేసుకుంటూ ఇంకా పక్కన మా వారికి డ్యూటీ టైం అవుతూ ఉంటుందన్నమాట. సో తను బ్రేక్ఫాస్ట్ అయితే ఇక్కడ రెడీ చేసేస్తూ ఉన్నానమాట. మా బ్రేక్ఫాస్ట్ వేరు, మా వారి బ్రేక్ఫాస్ట్ వేరేగా ఉంటుంది. సో తనైతే మ్యూస్లీ తీసుకుంటారు. సో అందు గురించి నేను ఇక్కడ పాలనేవి స్టవ్ మీద పెట్టేసి అప్పుడు నేను నా వర్కౌట్ కోసం అయితే వెళ్ళానమాట. ఇంకా ఈ లోపల పాలనేవి మంచిగా బాయిల్ అయిపోతాయి. ఇంకా మ్యూస్లీలో వేసేసాను ఇక్కడైతే. ఇంకా తర్వాత ఇంకా కాస్తంత వాటర్ని తీసుకొని ఇంకా కొంచెం టైం అనేది రిలాక్స్ అవుతూ ఉంటాను ఇక్కడ కూర్చుని నేను ఇంకా లివింగ్ రూమ్లోకి. ఇలా వర్కౌట్ అయిన తర్వాత నాకు విపరీతమైన కాళ్ళు లాగడం, ఇంకా కాస్తంత దాహంగా అనిపించడం చేస్తూ ఉంటుందన్నమాట. సో వాటర్ అనేది తీసుకుని వచ్చి ఇంకా అట్లాగా లివింగ్ రూమ్లో సోఫాలో కూర్చొని పోతాను అనమాట. ఒక 10 మినిట్స్ అయితే రిలాక్సేషన్ అనమాట నాకైతేను. సో ఈ టైం అనేది ఇంకా వేరే పనుకైతే పెట్టను. ఒక 10 మినిట్స్ అయితే నాకు నేను ఎట్లా కూర్చుంటాను అనమాట. ఈ లివింగ్ రూమ్లో ఈ ప్లేస్లో మంచిగా ఎండ వస్తూ ఉంటుందన్నమాట. ఆ టైంకి అయితేను ఆ ఎండ ఒకటి పడుతూ ఉంటుంది కదా, మార్నింగ్ ఇంకా చాలా బాగుంటుందన్నమాట. మంచిగా ఫ్రెష్గా అనిపిస్తూ ఉంటుంది ఆ గాలి, ఆ వెలుతురికైతేను. ఇంక ఇంట్లోనే నేను వర్కౌట్స్ అనేది స్టార్ట్ చేశానండి 1 మంత్ నుంచి కూడాను. నాకు తెలిసినవి కొన్ని ఈజీ స్టెప్స్ అనేవి స్టార్ట్ చేశాను అనమాట. సో నెక్స్ట్ అట్లా కంటిన్యూ చేస్తూ ఉన్నాను. ఇంకా తర్వాత వచ్చి ఇంక క్విక్గా నా లాంటిని అయితే ఇక్కడ ఎంప్టీ చేసేస్తూ ఉన్నాను అనమాట. ఎందుకంటే పైన ఎండగా ఉంది కదా, ఈ మధ్యన సీజన్స్ అన్నీ కూడా మనకు ఒక రోజులోనే కనిపిస్తూ ఉన్నాయి కదా. మార్నింగ్ ఎండగా ఉంటుంది, మధ్యాహ్నం వర్షంగా ఉంటుంది, ఇంకా నైట్ మళ్ళీ చలిగా ఉంటుంది అనమాట. రకరకాల వేరియేషన్స్ అనేవి మనకి సీజన్లో కనిపిస్తూ ఉన్నాయి ఒక రోజులో. సో అందు గురించి ఏంటంటే ఎర్లీ మార్నింగే నాకు ఇది ప్రతిరోజు కూడా అలవాటేనమాట. ప్లాన్ వేసినా సరే నేను ఎర్లీ మార్నింగే బిఫోర్ నైటే నేను 4 డేసెస్ ఉంచేస్తాను కాబట్టి అన్ని బట్టలు కూడా వాష్ అయిపోయి ఉంటాయి. ఇంక మార్నింగ్ లేవగానే ఇలాగనమాట వర్కౌట్ చేసుకుని వచ్చి ఇంక వెంటనే పైన బట్టలు అనేవి ఆరబెట్టేస్తూ ఉంటున్నాను. ఇంక ఇలాగా నా వర్క్స్లో ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటాను అనమాట. ఇంకా ఈ టైం నుంచి ఇంకా రకరకాల మల్టిపుల్ వర్క్స్ అనేవి ఉంటాయి నాకైతేను. సో ఇంకా ఆ టైం అనేది ఆ వర్క్స్ పైన ఇంకా ఫోకస్ అనేది పెడుతూ ఉంటాను అనమాట. ఎవ్రీ మార్నింగ్ యూజువల్గా నాకైతే ఇదే సిచ్యువేషన్ ఉంటుందన్నమాట ప్రతిరోజు కూడాను. సో ఈ వర్క్స్ అనేవి ప్రతిరోజు కూడా ఉంటూ ఉంటాయి అనమాట. ఇంక ఈ టైంలో ఇంకా సెల పట్టుకుని కూర్చుని నా టైం వేస్ట్ చేయడానికి అయితే అసలు ఇష్టపడిన అనమాట. దీనివల్ల నాకు మెంటల్ క్లటర్ అనేది కూడా ఎక్కువైపోతూ ఉంటుంది. సో దాన్ని రెడ్యూస్ చేయడానికి నా స్క్రీన్ టైం అనేది తగ్గించేస్తూ ఉంటాను మార్నింగ్ టైం అయితేను. ఇంక ఇలా బట్టల పని అయిన తర్వాత వెంటనే నేనైతే ఫ్రెష్ అప్ అయిపోతానమాట. ఇంకా స్నానం చేసి వచ్చేస్తాను. ఇంకా నేను ఇల్లంతా క్లీన్ చేసిన తర్వాత బెడ్షీట్ వేస్తూ ఉంటాను అనమాట. సో అందు గురించి అనమాట ఇంక బెడ్షీట్స్ అట్లాగే ఈ విండో కట్టాను అనమాట బెడ్రూము. సో 2 కూడా ఇక్కడ మార్చేస్తూ కొత్త బెడ్షీట్స్ అంటే వాష్ చేసిన బెడ్షీట్స్ అట్లా కట్టినవి కూడా వేసేస్తూ ఉన్నాను. ఇంకా ఎర్లీ మార్నింగ్ ఈ బెడ్రూమ్లోకి అయితే అస్సలు రానమాట. ఎందుకంటే మా వారు ఇంకా బెడ్రూమ్లోనే ఉంటారు మా పాప వెళ్ళేంత వరకు కూడాను. సో తను బెడ్రూమ్లోనే పడుకుని ఉంటారు కాబట్టి తనని ఇంకా డిస్టర్బ్ అయితే చేయను నేను. సో తను లేచి తన పని అంటే ఏంటంటే స్నానం ఇవన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి ఆ టైంలోనమాట నేను బెడ్రూమ్లోకి వచ్చి ఈ విధంగా బెడ్రూమ్లో ఏమైనా పని ఉంటే చేస్తూ ఉంటానన్నమాట. సో అంతవరకు అయితే నేను బెడ్రూమ్లోకి రాను. పక్కన వాళ్ళని డిస్టర్బ్ చేసేసి మన పనులు అయిపోవాలని మాత్రం చూడను అనమాట. నాకు అంటే మా వాళ్ళ కన్వీనియంట్ని బట్టి నా పనులు అనేవి నేను చేసుకుంటూ ఉంటాను. ఫస్ట్ అయితే మా ఫ్యామిలీ అనమాట నాకైతేనే. తర్వాత నా ఇంటి గురించి నా గురించి ఆలోచిస్తూ ఉంటాను. ఇంక ఇక్కడైతే మంచిగా హెయిర్ అంతా కూడా కామ్ చేసుకుని ఫ్లక్కర్ పెట్టేసుకుని వచ్చేసాను. ఇంకా నెక్స్ట్ టిఫిన్ అనమాట ఇంకా మార్నింగ్ ఈరోజైతే బీట్రూట్ ఫ్రై చేశాననమాట లంచ్ బాక్స్లోకి వచ్చి మా అమ్మాయికి. అట్లాగే గోధుమ నూక ఉప్మా అయితే చేశాను. సో చాలా బాగుంది ఉప్మా అయితే ఈరోజు మంచిగా వచ్చిందనమాట. ఎప్పుడు వస్తూనే ఉంటుంది కానీ ఈరోజు ఏంటంటే కాస్తంత వెజ్జెస్ అనేవి యాడ్ చేశానమాట, ఇంకా టేస్టీగా అనిపించింది. సో ఇంకా మంచిగా టీవీ అయితే ఆన్ చేసేసుకుని వచ్చి ఇంక ఇక్కడైతే టిఫిన్ అనేది చేసేస్తున్నాను.
మన రొటీన్ అనేది కొన్ని రోజులకి, కొన్ని నెలలకి, కొన్ని సంవత్సరాలకి అలా అలా మారుతూ ఉంటుందనమాట. ఎందుకంటే పిల్లలు పెద్దవాళ్ళు అవుతూ ఉంటారు. అలాగే వాళ్ళ వాళ్ళ అవసరాలు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. సో, ఆ చేంజ్ అనేది వస్తూ ఉంటుంది కదా పిల్లల్లో అనేది. సో, అందు గురించి అనమాట మన రొటీన్‌లో కూడా, మన లైఫ్‌లో కూడా కాస్తంత ఫ్లెక్సిబుల్ అనేది వస్తూ ఉంటుంది. సో, ఇప్పుడు కూడా నా లైఫ్ అలాగే ఉందనమాట. ఇంక మా పాప అయితే నెమ్మదిగా ఎదిగి వస్తుంది కాబట్టి కొన్ని కొన్ని వర్క్స్ అనేవి, కొన్ని కొన్ని పనులనేవి తాను చేసుకోగలుగుతుందనమాట. అన్నీ కూడా కాదులెండి. కాస్తంత నాకైతే టైం అనేది దొరుకుతూ ఉందనమాట. తన పనులు తను చేసుకోవడం వల్ల. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు టిఫిన్ చేసొచ్చిన తర్వాత ముందు రోజు మంచిగా వర్షం పడిందనమాట. సో, మా వారు బట్టలు అట్లాగా మా పాప మంచిగా తడిసిపోయి వచ్చేసిందనమాట. ముందు రోజు స్కూల్ నుంచి అయితే పాపం. సో, తన యూనిఫాము, మా వారివి రైన్ కోట్ ఇవన్నీ కూడా ఎండలో ఆ టైంలో గేట్ పైన వేసి ఉంచాననమాట. సో, అవన్నీ కూడా మంచిగా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు బయటికి తీసి లోపల పెట్టేస్తున్నాను. ఇంక ఇక్కడ కాఫీ అయితే తీసుకొచ్చేసి కూర్చున్నాననమాట. కాఫీ అయితే తీసుకున్నాను. ఇంక మళ్ళీ బ్యాక్ టు కిచెన్ రొటీన్‌లోకి అయితే వచ్చేసాను. ఇంక ఇక్కడైతే కాస్తంత టైం అనేది ఎక్కువ పడుతూనే ఉంటుందనమాట. ఇంకా డిషెస్ అన్నీ కూడా ఇక్కడ ఎంప్టీ చేయడం అట్లాగా ఉన్న వాష్ చేసిన డిషెస్ అన్నీ కూడా ఎక్కడివక్కడ సర్ది పెట్టుకోవడం అన్నీ కూడా చేస్తూ ఉంటాననమాట. మార్నింగ్ నాకున్న హడావుడిలో ఈ ప్లేస్ అంతా కూడా గజిబిజి గందరగోళం అయిపోతూ ఉంటుందనమాట. కొన్ని కొన్ని టైమ్స్ ఏంటంటే కర్రీని బట్టి అనమాట. కొన్ని కర్రీస్ చాలా ఈజీగా అయిపోతూ ఉంటాయి కదా! ఆ టైంలో నేను ఎక్కడివక్కడ సర్ది పెట్టేసుకుంటూ ఉంటాను. కానీ కొన్ని కర్రీస్ గానీ, టిఫిన్స్ గానీ చాలా టైం పట్టేస్తూ ఉంటుందనమాట. మార్నింగ్ మనం చేసుకోవడానికైతేనే ఆ క్యారేజీ టైంలోని. సో, ఆ టైంలో ఏం చేస్తూ ఉంటాననమాట, ఎక్కడివక్కడే వదిలేస్తూ ఉంటాననమాట. ఎందుకంటే ఆ టైంలో నాకు అది అంత ఇంపార్టెంట్ కాదు. ముందుగా మా పాపని అనమాట ఆన్ టైమ్ స్కూల్‌కి పంపించాలి బస్సుకి. సో, అది చూసుకుంటాననమాట. మిగిలిందంతా కూడా పక్కన పెట్టేస్తూ ఉంటాను ఆ టైంకి. ఇంక మెస్ అయిపోయినా సరే తన గురించి ఆలోచించే టైం అనేది నాకుండదు. ఆ పరిస్థితి అట్లా ఉంటుందనమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ తన గురించి అయితే ఆలోచించి ముందు స్కూల్‌కి పంపించడం చేస్తూ ఉంటాను. ఇంక నెక్స్ట్ మా వారనమాట. మా వారి గురించి కూడా చూసుకుంటూ ఉంటాను నేను. తను వెళ్ళడం ఇంక మా వారు వర్క్ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటాననమాట. తన డ్యూటీ గురించి తనకి వెనకాలే హెల్ప్ చేస్తూ ఉంటాననమాట. లైక్ బ్రేక్‌ఫాస్ట్ ఇట్లా రెడీ చేయడం గానీ, తనకేమన్నా అవసరమేమో అవన్నీ చూడడం గానీ, తనని డ్యూటీకి పంపించడం గానీ, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాననమాట. సో, నెక్స్ట్ ఇప్పుడు ఇట్లాగే అనమాట లాస్ట్ అనమాట ఇది. ఇంకా నా సెల్ఫ్ కేర్ నేను తీసుకున్న తర్వాత ఇంకా కిచెన్‌లో మిగిలిన ప్రాసెస్ అంతా కూడా ఉంటుంది కదా! చాలా వరకు టాస్క్స్ అనేవి ఉంటాయి. చిన్న చిన్న పనులనేవి ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా ఇక్కడ క్లియర్ చేసుకుంటూ వస్తూ ఉన్నాననమాట. ఇంకా అప్పుడు ఇక్కడ అన్నం పెట్టేసాను స్టవ్ మీద. ఇంకా పక్కన చిన్న చిన్న బాక్స్ ఉంటే అవన్నీ కూడా చేసుకుంటున్నాను. ఇంక మార్నింగ్ అయితే మా పాపకి వేరేగా పెడతాననమాట. ఎర్లీ మార్నింగ్ తనకి 6కే నేను అన్నం వండేస్తాను కాబట్టి తను ఒకదానికే పెడతాను. ఇంకా మా వారికి నాకైతే తను వెళ్ళిన తర్వాత ఒక 10 ఇక్కడ టైం వచ్చి ఒక 10 అయితే అయిపోతుంది. నాకు ఇలాగనమాట మార్నింగ్ నుంచే చేసుకున్న వర్క్స్ తోటైతేను. 10, 10:30 అయితే కంపల్సరీ అవుతుంది. ఇంకా ఆ టైంలోనమాట నేను రైస్ పెడతాను మా వారికి నాకు మధ్యాహ్నం లంచ్ కోసం అని చెప్పేసి. ఇంక నెక్స్ట్ లివింగ్ రూమ్ అనమాట. ఇంక ఇప్పుడు ఈ లివింగ్ రూమ్ టాస్క్ అయితే కంపల్సరీ అనమాట ప్రతిరోజు కూడాను. నేను నా లివింగ్ రూమ్‌కి అయితే చాలా ఇంపార్టెంట్ అనేది ఇస్తూ ఉంటాను. మెయిన్ లివింగ్ రూమే కదా అందరికీ కూడా కనిపించేది గుమ్మాల్లో అయితేను. ఎవరికొచ్చినా సరే ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కాబట్టి నా లివింగ్ రూమ్‌ని ఎప్పటికప్పుడు కూడా దాన్ని కాస్తంత చేంజ్ చేస్తూ ఉంటాను. అట్లాగే దాన్ని కాస్తంత నీట్ అండ్ బ్యూటిఫుల్‌గా ఉంచడానికి చూస్తూ ఉంటాననమాట. సెకండ్ కిచెన్ అండ్ థర్డ్ వచ్చేసి బెడ్రూమ్స్ అనమాట. అట్లా ఉంటుంది నా ప్రయారిటీ అయితేను. సో, అట్లాగనమాట. కొన్ని కొన్ని ఏరియాలకి అట్లాగా ఉంటుంది నాకైతేను. ఇంకా ఇక్కడ లివింగ్ రూమ్‌లో అంతా కూడా మా వారివనమాట. ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టినవన్నీ కూడా సమస్తం మా వారివే అనమాట. పేపర్స్ అని గాని, కవర్స్ అని గాని ప్రతీది కూడా ఇక్కడ మా వారే యూజ్ చేసుకుంటూ ఉంటారు లివింగ్ రూమ్ అయితేను. సో, అంతా డ్యూటీకి సంబంధించిన పేపర్స్ ఇవన్నీ ఉంటాయి కదా! అవన్నీ కూడా తీసి ఒక పక్కన పెడతాను. వేస్ట్ పేపర్స్ అన్నీ కూడా నాకు పక్కన పెట్టేస్తారనమాట ఆయన. సో, వాటినన్నింటిని కూడా క్లియర్ చేస్తూ ఉంటాననమాట. అక్కడ టీపాయ్ మీద, టీవీ షోకేస్ మీద, సోఫాల మీద, ఇంకా చైర్స్ మీద బట్టలుంటాయి. ఇంకా రకరకాలనమాట ఒకటి కాదు. చాలా ఉంటాయన్నమాట ఇంకా పనులనేవి. సో, అవన్నీ కూడా ఎక్కడివక్కడ పెట్టి ఎక్కడివక్కడ క్లియర్ చేసుకొని ఇల్లంతా కూడా తుడుచుకొని వచ్చేసిన తర్వాత ఇప్పుడు లాస్ట్‌కి ఇంకా బయట వర్క్స్ అనమాట ఇది. ఇంక బయటకొచ్చేసి గుమ్మం అన్నీ కూడా తుడిచేస్తూ ఉన్నాననమాట. ఇంకా బయట చూసారా మార్నింగ్ మంచిగా ఎండొచ్చింది.
వెంటనే ఇక్కడ మబ్బు కూడా కనిపిస్తూ ఉంది కదా! తర్వాత కొంచెంసేపటికి వర్షం కూడా పడిపోయిందిలెండి. ఇలాగేననమాట క్లైమేట్ అంతా కూడా పైనుంచి ఎవరో ఒక మెషిన్ పెట్టి చేయించేస్తున్నట్టుగా ఉంటుందనమాట. ఏదో వర్షంలో ఎండ, ఎండలో వర్షం ఇలాగనమాట. ఒక్కటి కాదు ఒక రోజులో. అంతా కూడా ఏదో మిషన్‌లాగా, మిషన్ వర్క్‌లాగా అనిపిస్తుందనమాట నాకైతే. వెదర్ అయితే నేచురల్‌గా అయితే లేదండి అస్సలు కూడాను. సో, ఇంక ఇప్పుడొచ్చేసి నా న్యాప్ టైమ్ అనమాట ఇది. ఇంక ఇదొచ్చేసి నేనైతే ఫుల్‌గా యూజ్ చేసుకుంటాను అనమాట. ఒక 1 అవర్ అయితే మస్తుగా పడుకుంటాను నేను. ఇంక ఇక్కడ మొబైల్ అయితే తీసుకుంటాను అనమాట ఈ టైంలోను. ఒక 10-15 మినిట్స్ మొబైల్ అయితే చూస్తూ ఉంటాననమాట. మార్నింగ్ నుంచి చెప్పాను కదా! మొబైల్ అయితే అస్సలు ముట్టుకోనని చెప్పేసి. సో, ఇంకా అలా చూసిన తర్వాత పడుకొని పోతాను. ఒక 1 అవర్ అయితే మంచిగా న్యాప్ అయితే తీసుకుంటాననమాట. ఇంకా సో రిఫ్రెష్‌గా ఉంటది నాకైతే. ఇంక లేచిన తర్వాత భోజనం అయితే చేస్తాను. ఇంకా చాలా వరకు ఏంటంటే మనం భోజనం చేసిన తర్వాత పడుకోకూడదు అంటూ ఉంటారు కదా! నాకైతే ఎందు గురించో ఈ అలవాటైతే వచ్చింది. మార్నింగ్ ఎనర్జీ అనేది నాకు 11 తర్వాత అస్సలు ఉండదనమాట. చాలా వీక్‌గా అనిపిస్తూ ఉంటుంది. సో, ఆ న్యాప్ తీసుకున్న తర్వాత అనమాట తిరిగి నా ఎనర్జీ నాకొచ్చినట్టు అనిపిచ్చి చాలా హుషారుగా అనిపిస్తూ ఉంటుంది ఆఫ్టర్‌నూన్ నుంచి అయితేనే. ఇంక మళ్ళీ నేను పడుకోను ఇంక నైట్ వరకు కూడాను. సో, ఇంక ఇక్కడ భోజనం కూడా చేసేసాననమాట. లేచిన తర్వాత లంచ్ అయితే చేసేసాను. ఇంక మా వారైతే భోజనం చేసి పడుకున్నారనమాట. తర్వాత నేనిక్కడ భోజనం చేశాను. తర్వాత వచ్చి ఇంకా ఆఫ్టర్‌నూన్‌లో కొన్ని స్పెషల్ వర్క్స్ అనేవి ఉంటూ ఉంటాయనమాట. సో, అవి చేసుకుంటున్నాను నేనిక్కడ. ఇంకా ఈ అప్పడాల బాక్స్ అనమాట ఇదంతా కూడా వడియాలు, అప్పడాలు ఉంటాయి. మార్నింగ్ చూసేటప్పటికి మొత్తం అంతా కూడా చీమలు పట్టేసి ఉన్నాయన్నమాట. సో, లేచిన తర్వాత దీన్ని బయట పెట్టేసి అట్లానే వదిలేసాను మధ్యాహ్నం వరకు కూడా. ఇప్పుడు దాన్ని తీసుకొని లక్ష్మణ్ రేఖ ఉంటది కదా! సో, ఆ లక్ష్మణ్ రేఖని బాక్స్ అంతా కూడా అటు ఇటు కొన్ని గీతలు పెట్టి మళ్ళీ లోపల పెట్టేసాననమాట. ఇంకిక్కడ డీప్ ఫ్రిడ్జ్‌లో కొన్ని ఫుడ్ ఐటెమ్స్ అనేవి మనం ఎప్పటినుంచో వాడి కొన్ని వదిలేస్తూ ఉంటాం కదా! సో, అవన్నీ కూడా ఎక్స్‌పైర్ అయిపోయినవి. ఇవన్నీ కూడా తీసి బయట పెట్టేస్తూ ఉన్నాననమాట. ఇంకా బయట ఉన్న టిష్యూ పేపర్ రోల్ అయితే అయిపోయిందనమాట. ఇంక అందు గురించి ఇక టిష్యూ పేపర్స్ కింద కప్‌బోర్డ్ నుంచి తీసుకుంటూ ఉన్నాననమాట. ఎందుకంటే నా కిచెన్ కౌంటర్ టాప్ ఇంకా స్టవ్ ఇవన్నీ కూడా ఒకసారి క్లీన్ చేసేద్దామని. సో, ఇలా నేను చేసే క్లీనింగ్ తోటే నేను మోటివ్ అవుతూ ఉంటానండి. ఇంకా బెటర్‌గా నా ఇంటిని చూసుకుంటూ ఉంటాననమాట. డే బై డే ఇవి ఇంకా ఇలాగే ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటాననమాట. సో, ఇంకా నెక్స్ట్ అండ్ లాస్ట్‌గా మా పాప అయితే స్కూల్ నుంచి వచ్చేసిందనమాట ఈవినింగ్. ఇంకా ఈవినింగ్ తను వచ్చేటప్పటికే ఇంకా 6:30 అయిపోతుంది. చీకటి పడిపోతుంది. ఇంక ఇంటికొచ్చిన తర్వాత మంచిగా ఫ్రెష్ అయ్యి ఇక్కడైతే టపాసులు కాల్చుకుంటూ ఉంటుందనమాట. దాంతో పాటు నేను కూడా చూస్తూ కాస్తంత ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. సో, ఇది ఫ్రెండ్స్ ఈ రోజులో మళ్ళీ మంచి వాళ్ళతో కలుస్తాను. అంతవరకు బాయ్.